ఆర్తి మృతికి సంబంధించి మరింత సమాచారం మా ఎన్టీవీ న్యూజెర్సీ ప్రతినిధి శ్రీకాంత్ అడిగి తెలుసుకుందాం. శ్రీకాంత్, నాకున్న సమాచారం ప్రకారం మీరు ఇప్పటికే అట్లాంటిక్ సిటీలోని ఫ్యూనరల్ హోమ్ కి చేరుకున్నారు. ఆర్తి మృతికి సంబంధించినటువంటి అప్డేట్స్ చెప్తారా మాకు కొంచెం? ఆర్తి అగర్వాల్ బేసికల్ గా 2 రోజుల క్రితం పచ్చినప్పులోని న్యూజెర్సీ స్టేట్ లోని మన అట్లాంటిక్ ప్రాంతంలో ఒక ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. బేసికల్ గా ఆమె స్థూలకాయం తోటి శ్వాసకోశ సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నారు. ప్రస్తుతం ఆమెతో పాటు వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ సిస్టర్ హీరోయిన్ అదితి అగర్వాల్ తో పాటు తన బ్రదర్, ఫ్యామిలీ మెంబర్స్ ఇక్కడ ఉన్నారు. ప్రతికాలతో ఆమె శ్వాసకోశ సంబంధించిన వ్యాధితో బాధపడుతుంది. దాంతో పాటు ఇంటర్మీడియట్ ఆమెకు లైపోసెక్షన్ సంబంధించిన ఆపరేషన్ జరిగింది. సో దానికి సంబంధించి మళ్ళీ తిరిగి అదుపులోకి రావడంతో మామూలు చెట్ల జరిగింది. అందుకోసంగా ఇలా కనుక్కోవడం జరిగింది. శ్రీకాంత్, అయితే లైపోసక్షన్ ఆపరేషన్ వికటించి ఆర్తి మృతి చెందిందని వైద్యులు ధృవీకరించారు. వైద్యులు ధృవీకరించారు. సేమ్ టైం ఈ రోజు అంటే 6th మొత్తం అమెరికాలో తీసుకుంటానికి మొత్తం తెల్లవారుజామున ఆమె చనిపోయినట్టుగా వైద్యులు ధృవీకరించారు. షుగర్ సంబంధించిన విషయాలు ఉంటే మనకి క్లియర్ గా వాళ్ళ ఫ్యామిలీ చెప్పలేదు. బహుశా అమెరికా యూఎస్ టైం ప్రకారం 1 తర్వాత ఫీవర్ హోమ్ తీసుకొస్తారు పెద్దవారు ఏం చెప్పి చెప్తున్నారు. అసలు మనకి ఇంకా ఆమెకి 2 సినిమాలు ఉన్నాయి. లాస్ట్ 2 weeks బ్యాక్ మనతో పాటు ఫంక్షన్, ప్రైవేట్ ఫంక్షన్ ఇవ్వడం జరిగింది. సో ఆమెతో పాటు మాట్లాడినప్పుడు ఇంకా 2 సినిమాలు ఉన్నాయి. సో వాటికి పూర్తి చేస్తామని చెప్పేసి చెప్పారు. శ్రీకాంత్, ఆర్తి అయితే ఎన్ని రోజుల క్రితము ఈ లైపోసక్షన్ ఆపరేషన్ చేయించుకున్నారు? ఎగ్జాక్ట్ గా లైపోసక్షన్ పర్టికులర్ ఈ టైం నుంచి మనకి ఇంకా కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ లేదు. సో అయితే ఎటువంటి అనారోగ్యంతో తను హాస్పిటల్లో జాయిన్ అయింది అని చెప్తున్నారు? మరణానికి ముందు కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు? కుటుంబ ప్రస్తుతానికి వాళ్ళ కజిన్తో మాట్లాడడం జరిగింది. చెప్పడం ఏంటంటే లైపోసక్షన్ చాలా 1-2 years బ్యాక్ జరిగింది. సో అప్పటి నుంచి ఆమె బాగానే ఉన్నారు. కాకపోతే ఈ మధ్యన అదే మళ్ళీ దానికి సంబంధించి శ్వాసకోశం సంబంధించి కొంచెం ప్రాబ్లం అవుతున్నట్టుగా ప్లస్ చెప్పారు. ప్రస్తుతం వాళ్ళ ఫ్యామిలీ మొత్తం యూఎస్ లో ఉంటున్నారు. సో విజువల్లో వచ్చేసి బ్యాంకింగ్ సెక్టర్ లో జాబ్ చేస్తున్నారు. వాళ్ళు చెప్పిన కథనం ప్రకారం మాత్రం స్థూలకాయంతో శ్వాసకోశం సంబంధించిన మాత్రమే చనిపోయింది అని చెప్పి వాళ్ళు ఫుల్ డీటెయిల్ మనకు చెప్పడం లేదు ప్రస్తుతానికి. శ్రీకాంత్, మీరు న్యూజెర్సీలోనే ఉంటున్నారు కదా, మీరు ఈ మధ్య కాలంలో ఏమైనా ఆర్తిని కలవడం కానీ మాట్లాడడం కానీ ఏమైనా జరిగిందా? ఒక ప్రైవేట్ ఫంక్షన్ లో వీళ్ళ ఆర్తి అదితి ఇద్దరు సిస్టర్స్ రావడం జరిగింది. మామూలుగా వాళ్ళు లైక్ మన ఇండియన్ గుజరాత్ కంపెనీకి సంబంధించిన చిన్న ప్రైవేట్ ఫంక్షన్ లో వాళ్ళు మామూలుగా రావడం జరిగింది. వాళ్ళకు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అవడం వల్ల రావడం జరిగింది. సో మనం అనుకుంటున్నప్పుడు ఇంకా 2 సినిమాలు ఉన్నాయి. 2 సినిమాలు అది కంప్లీట్ చేస్తాను. తర్వాత కూడా ఇంకా మరికొన్ని ఆల్మోస్ట్ 6 years గ్యాప్ వచ్చింది అని చెప్పి మనం మాట్లాడినప్పుడు ఆమె ఫ్యామిలీ వెడ్డింగ్ 2007 లో వెడ్డింగ్ అయిన తర్వాత కొన్ని సినిమా 2010 చేశాను. ఫ్యామిలీకి సంబంధించిన ప్రొఫెషనల్ ప్రకటించాలని చెప్పి చెప్పాను అనమాట. శ్రీకాంత్, అంత్యక్రియలకు సంబంధించి ఆర్తి అంత్యక్రియలకు సంబంధించి కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు? ఎప్పటిలోగా ఆ కార్యక్రమం పూర్తి చేస్తారని చెప్తున్నారు? క్లినిక్ సంబంధించి ప్రస్తుతం ఇక్కడ ఉన్న వాళ్ళ ఫ్యామిలీ క్లోజ్ ఫ్రెండ్స్ సందర్శన 1 o'clock క్లినికల్ కంటెంట్ తీసుకొస్తాను. అది అట్లాంటాలో లేక న్యూజెర్సీలో ఏ ప్రాంతం అని చెప్పేసి పర్టికులర్ చెప్పడం లేదు. ప్రస్తుతం మనకు తెలిసిన అప్డేట్ ప్రకారం బహుశా న్యూజెర్సీలో ఎక్సెల్ ప్రాంతం ప్రేరిత చేస్తారా లేకపోతే అక్కడే అట్లాంటి సిటీలో చేస్తారా అన్నది ఇంకా కొంచెం క్లారిటీ లేదు. రైట్.
ఓకే శ్రీకాంత్.